పెద్దలు పూర్వకాలంలో ఒక మాట అనేవారు, జీవితంలో మనం తిన్న తిండి కట్టిన బట్ట మర్చిపోకూడదురా అని. ఎందుకు ఈ మాట చెప్పేవారంటే వారు చాలా జ్ఞానులు. ఎలా చెప్పినప్పటికీ కూడా మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా పాత జీవితాన్ని మర్చిపోకుండా ఉంటే మనిషి ఎగిసెగిసి పడకుండా సమాంతరంగా బ్రతుకుతాడండి. ఈ సమాంతరంగా బ్రతకని వ్యక్తిలో గర్వం వచ్చేస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుందట, అవునా కదా? అప్పుడు వీడికి నాశనం వచ్చిందంటే వీడు మొత్తం పాడైపోతాడు. కాబట్టి వాడు బ్రతకాలి భూమి మీద కొన్ని రోజులు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలని ముందే వారు హెచ్చరించేవారు. తిన్న తిండి కట్టిన బట్ట మర్చిపోకరా, నీ బ్రతుకు అక్కడి నుంచే మొదలైంది. ఏ రోజు సేరు ఆ రోజునే కొనుక్కు తెచ్చుకుని తిన్న రోజులు మర్చిపోకు, చినిగిపోయిన బట్టలు కట్టుకున్న రోజులు మర్చిపోకు, నువ్వు పండుకున్న ఆ కింద వేసుకుని పడుకున్న గోని చెంచలు మర్చిపోకరా, అదే నీ జీవితము అని అప్పుడప్పుడు పెద్దలు మనకి తెలియజేస్తూ ఉండేవారు. ఎందుకంటే మనం ఎగిసి పడేటప్పుడు కొన్నిసార్లు అలాంటి ముట్టుకెళ్ళి పడితేనే కానీ మనం సరిగ్గా తినంగా ఉండలేం కదా, అంతే కదండి? కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనట్లుగా బ్రతికేవాడు ఉంటాడు చూసారా, వాడు ధన్యుడు. అన్నికి మణికి ఉంటాడు చూసారా, వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడికి బ్రతుకుదురు ముందే తెలుసు. ఊజు అనే దేశంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చాలా ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి. చాలా పనివారు కూడా అతని దగ్గర పనిచేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే, ఆ రోజుల్లో ఒంటెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా చాలా సంపద, డబ్బు, విలువైన డబ్బు. అటువంటి ధనవంతుడు కూడా ఏ స్థితిలో బ్రతికాడంటే ఏమీ లేని వాడికి బ్రతికినట్లుగా. నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను ఒక సర్వసాధారణమైన వ్యక్తిని అన్నట్లుగా బ్రతికేవాడు. వాళ్ళ ఆవిడ మాత్రం చాలా వయ్యారంగా బ్రతికేది. ఉన్న డబ్బుతో ప్రతిరోజు పెద్ద పెద్ద పార్టీలు పెట్టేది. పార్టీ నిండా చుట్టాలు వచ్చేవారు, బంధువులు వచ్చేవారు, మిత్రులు వచ్చేవారు. వాళ్ళందరితో పాటుగా తాగి గొంతులేసేది, తందనాలు ఆడేది. నేను ఇంత గొప్పదాన్ని అని చెప్పుకోవటానికి, మేము రాజులము, గొప్పవాళ్ళం, బాగా డబ్బున్న వాళ్ళం, విందులు విలాసాలు ఇస్తే ఇలాగ ఉంటుందని చెప్పుకోవడం కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం ఆమె బ్రతికేది. ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంది, కానీ తన పాత జీవితాన్ని మాత్రము ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేదు. అంత గౌరవ మర్యాద తెచ్చుకుంది. కానీ ఈ వ్యక్తి ఏం చేసేవాడు, భర్త, తన పిల్లలు, తన భార్య విందులు విలాసాల్లో పాల్పంపులు పొంది ఆ రాత్రి సమయంలో తాగినప్పుడు ఆ తాగిన మొత్తులు దేవుని దూషించారేమో అనుకుని, తాగినడు దూషిస్తాడు కదా, ఆడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. తాగిడంటే వాడు ఇంకా ఆకాశం మీదకి వెళ్ళిపోతాడు. ఆకాశం అదే అంటాడు, భూమిని అదే అంటాడు, అవును కదా? తాగినడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. ఎందుకంటే వాడికి మత్తు. ఆ మత్తులో దూషించవచ్చు. ఆకాశం మందున్న నా దేవుడు, నా కన్న తండ్రిని, సృష్టికర్తను దూషించారమ్మని భయం చేత అతను తన కుమారులను తీసుకెళ్ళి ఉదయాన్నే బలిపీఠాలు కట్టి దాని మీద దహన బలులు అర్పించి, రాత్రినైనా నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే క్షమించు 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 అని తండ్రి దగ్గర బ్రతమాలికని గోచాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం డబ్బు ఉందంటే, కొంచెం ఆస్తి ఉందంటే మనము దేవుని తట్టు చూడటానికి ఇష్టపడం. మనకు టైం దొరకదు. మనం సంపాదన మీద ఆధారపడి ఉంటాం. లేకపోతే ఉన్నదాన్ని బట్టి అతిశయించి ఒకచోట కూర్చుంటే ఇంకా దేవుని మందిరానికి ఎందుకు లేదు, శుభ్రంగా కూర్చొని టీవీ చూస్తే చాలు, శుభ్రంగా తింటే చాలు అనుకుంటాం. దేవుని ప్రార్థన వింటున్న చెవి లేనటువంటి వాళ్ళకి చెవిటి వాళ్ళలాగా ఉంటాం. కళ్ళున్నా కానీ గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తాం. యేసుప్రభు వారు ఊరికి ననలేదండి, కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, వీరు గుడ్డివారు, చెవిటివారు. ఇటువంటి వారు ఎందుకు పనికిరారట. వారు దేవుడిని ఏం గమనిస్తారండి? దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉండలేరు, దేవుడిని గమనించలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని యందు దేవుడంటే భయభక్తులు కలిగి ప్రతిరోజు కూడా తన పిల్లలు తీసుకుపోయి
బలిపీఠాలు కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంత ఉన్నప్పటికీ కూడా గర్వము లేని వ్యక్తి, యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తి. తన భార్య పిల్లలు మాత్రం చాలా గర్వంగా ఉండేవారు. మాకు చాలా ఆస్తుంది, మేము గొప్పవారమని ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని చిన్నవారిని అందరినీ పిలిచి విందులు విలాసాలు చేసి గొంతులేసేవారు, నాట్యాలు ఆడేవారు, తాగేవారు. వారి జీవితం అంతా కూడా ఉన్నతమైనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా ప్రవర్తించారు. కానీ వారు ఎప్పుడు కూడా తగ్గి తమ జీవితాన్ని కొనసాగించలేదు. అటువంటి పరిస్థితుల్లో యోబు అనే ఈ పెద్ద మనిషికి ఒక రోజున పెద్ద ఆపద వచ్చి పడ్డది. తన పిల్లలు, తన కుమార్తెలు ఒక చోట కూర్చుని ద్రాక్షరసం తాగుతూ భోజనం చేస్తుంటే ఆ సమయంలో షాబా దేశం నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఎద్దులు గాడిదలు ఆ ఇంటి సమీపంలో మేస్తుంటే వాటన్నిటినీ తోలుకుపోయారు. కత్తితేట కొన్ని వాటిని నరికేశారు, పనివారిని నరికేశారు, వాటన్నిటిని పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. షాబా దేశం వారు ఒకడు పరుగున ఈ యోబు అనే పెద్ద మనిషి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నీ పనివాడిని, ఆ ఇంటి సమీపాన మేచే ఎద్దులు గాడిదల్ని ఆ షాబా దేశం వారు వచ్చి కొన్నిటిని చంపేశారు, కనబట్టలను దూసుకుపోయారు, ఈ పనివారిని చాలామందిని చంపేశారు, మిగిలిన నేను ఒక్కడిని నీకు ఈ విషయం చెప్పడా పరుగున వచ్చానయ్యా అని అతను ఆ వ్యక్తి దగ్గర చెప్పాడట. చూడండి, గాడిదలు ఎద్దులు పోయాయి అంటే బాధ. మరి ఎద్దంటే వ్యవసాయ భూమి దున్నటానికి ఉపయోగపడేది, గాడిదంటే దూర ప్రాంతం ప్రయాణం చేయడానికి ఒక సాధనం. ఇప్పుడు మన కార్లు ఎలాగ ఉన్నాయో అప్పుడు గాడిదలు అలాగే, గాడిదలు అలాగే ఉపయోగించుకునేవారు. గాడిద పోతే ఒక కారు పోయినట్టే, ఒక బస్సు పోయినట్టే, ఒక మోటార్ సైకిల్ పోయినట్లే అనుకుంటాం కదా, అలాగే వాళ్ళు కూడా అనుకునేవారు. ఎద్దులు ఉన్నాయంటే వ్యవసాయ భూమి అంతా దున్నాలి, ఆ దున్నిన తర్వాత నీరు కట్టి నారు కట్టి దాన్ని పండించి పంట వచ్చిన తర్వాత ఆ పంట శుభ్రంగా వాళ్ళు తిని బ్రతకాలి. దానికోసం ఎద్దులు గాడిదలు వాడబడేవి. ఈ ఎద్దులు గాడిదల్ని షాబా దేశం వారు తీసుకుపోయారని చెప్పినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకొక అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా, ఆకాశము నుండి దేవుని అగ్ని పడి నీ గొర్రె మందలన్నిటి మీద పడి గొర్రె మందలన్నీ రగలబెట్టేసింది. అగ్ని పెడితే అంటుకుపోతాయి కదా, అంటుకుపోయినాయి. ఆ బొచ్చు అంటుకుందంటే గమ్మును వదిలిపెట్టదు. ఆ బొచ్చు గొర్రెలన్నీ కూడా కాలిపోయి దేవుని అగ్ని రగలబెట్టినప్పుడు ఆ గొర్రెలన్నీ చచ్చిపోయాయి. మిగిలింది నీ పనివారు కూడా చాలామందికి చనిపోయారు, నేను ఒక్కడినే తిరిగి పరుగున వచ్చాను, ఈ విషయం నీకు చెప్పడానికి అని అతను కూడా రెండోవాడు చెప్పాడు. మొట్టమొదటిది గాడిదలు ఎద్దులు పట్టుకుపోయారు, రెండోది ఈ దేవుని అగ్ని కురిసి గొర్రెలన్నీ రగలబెట్టదు, మూడోది ఏంటంటే కల్దీల సమూహము. కల్దీలు అంటే ఇరాక్ దేశానికి సంబంధించిన వారు, ఇరాకీయులు, దాన్ని బబులోను దేశస్తులు అంటారు. ఆ ఒంటెల సమూహం ఎక్కడైతే ఉందో వాటి మీద పడ్డారు. ఈ ఒంట్లన్నీ పట్టుకుపోయి తన పని వారందరినీ చంపేశారు. దాంట్లో ఒకటి తప్పించుకున్నాడు. పరుగున తన యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా, మరి కల్దీలు వచ్చి నీ ఒంటెల సమూహం అంతా తోలుకుపోయారు, దొరికినట్లుగా కత్తి పెట్టి నరికి చంపారు, నీ పనివారిని అందరినీ, నేను ఒక్కడిని మిగిలి వచ్చాను. 3 ఈ దురదృష్టకరమైన వార్తలు 3 మోసుకొచ్చి అతనితో చెప్పాడు. 4వదిగా ఇంకొకడు పరుగున వచ్చాడు. అయ్యా, అరణ్యములోంచి సుడిగాలి ఒకటి వచ్చింది. ఆ సుడిగాలి నీ పిల్లలు కూర్చున్న ఇంట్లో మరి వారు ద్రాక్షరసం తాగుతూ భోజనం చేస్తున్నప్పుడు అరణ్య ప్రాంతంలో వచ్చిన ఆ సుడిగాలిని 4 మూల నుంచి కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయి నీ కుమార్తెలు అందరూ చనిపోయారు అని చెప్పాడు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే తమ పిల్లలు చనిపోవటం, కుమారులు చనిపోవటం. ఎంత ప్రేమగా వాళ్ళని పెంచాడనుకోవాలి, ఎంత ప్రేమ కలిగి ఉంటే వారు బాగుపడాలని వారు చేసిన వికృతమైన శాస్త్రాలన్నీ భరించి వారి బాగోగుల కోసం దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండాలని బలిపీఠాలు కట్టి దేవుని కొరకు ఆయన బలులు అర్పించే దేవునికి ప్రార్థనలు చేసాడు, ఆలోచించాడు. దురదృష్టకరమైన వార్త, తన సంతానము చనిపోవటం. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే వెంటనే తల గొరిగించుకుని ఒళ్ళంతా బూడిద పూచుకుని గోనెపట్ట కట్టుకుని ఏమన్నాడు చూద్దామండి. యోబు గ్రంథం 1 అధ్యాయం 21 మనం చదివితే, యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఇదంటే చాలా విడ్డూరంగా ఉంది. యెహోవా ఇచ్చాడట, యెహోవానే తీసుకుపోయాడట, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలగలట. స్తుతి అంటే పదే పదే ఆయన నామము మహిమపరచాలని కోరుకుంటున్నాడు. పదే పదే ఆయన నామము బయలుపరచాలని కోరుకుంటున్నాడు. మనమైతే ఎన్ని తిడతామండి? ఏమండి, ఏం తిడతాం చెప్పండి? ఇప్పుడు అసలు దేవుడేనంటావా? నా పిల్లలను తీసుకుపోయాడు ఏంటి, నా గొర్రెలు నా ఎద్దులను తీసుకుపోయాడు, నా గాడిదలను తీసుకుపోయాడు. అది సరే, ఆకాశం చగ్గి కుమ్మరించాడు. నేను చేశానని ఆకాశం చగ్గి కుమ్మరించాడు. నా గొర్రెలన్నీ తగలబెట్టాడు, నా పనివారందరినీ నాశనం చేశాడు. మరి నేనేం చేశానని ఒంట్ల సమూహం అంతా పట్టుకుపోయారు. నేను ఎప్పటికప్పుడు నా పిల్లల నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తం ప్రతిరోజు బలులు అర్పించి దేవుడు వేడుకుంటున్నాను కదా. మరి అలాంటిదప్పుడు ఇవన్నీ పోకపోయింది, నా పిల్లల్ని ఇంటికి చంపేశాడండి దేవుడు. అసలు దేవుడు ఉన్నాడంటావా? అసలు దేవుడు ఉన్నాడంటావా? మనం అంటాం కదా, దేవుడు ఉన్నాడంటావా అని మనమైతే అనేస్తాం. ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. బా, ఎంత చక్కటి విశ్వాసం అండి. ఏమున్నా ఏమి లేకపోయినా ఆ భక్తుడికి కావాల్సింది ఏడు తెలుసా? దేవుడు. అన్నిటికంటే అతీతమైన వాడు దేవుడు. అతనికి కావాలి. నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత శ్రమ కలిగినా, ఎంత బాధ కలిగినా ఆ యోబు భక్తుడు తన యథార్థతను వదిలిపెట్టడు. యథార్థత అంటే శ్రమైనా వేదనైనా ఏదైనా అనుభవిస్తాను, అది దేవుని వల్ల కలిగినప్పటికీ కూడా నేను అనుభవిస్తాను, నా దేవుణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను అనేది యథార్థత. మనకు శ్రమ రాగానే అనుకుంటాం, ఎందుకు వచ్చిందయ్యా ఈ బ్రతుకు, దేవుని నమ్ముకుని ఏం ప్రయోజనము, ఇన్ని శ్రమలు పడాలా, ఇన్ని ఇబ్బందులు పడాలా, ఇన్ని ఇబ్బందులు పడితేనే నేను క్రైస్తవుడిగా ఉంటానా, నాకు ఎందుకంటే ఇది అంత అవసరం అంటావా అని అనుకుంటాం. కొన్నిసార్లు మనసు అలా కూడా అనిపిస్తుంది. పక్కకి వెళ్ళిపోవాలి, దేవుని వదిలిపెట్టేయాలి, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాం కదా. చాలాసార్లు మనసు విరిగిపోతుంది. వచ్చినప్పుడు ప్రార్థన చేయాలనుకుంటాం, శ్రమలో ప్రార్థన చేయాలనుకుంటాం, మోకరిస్తాం, కానీ మనసు సహకరించదు. ఎందుకండి ప్రార్థన? ఏం చేసి ప్రార్థన చేస్తే మనము దేవుడు మనం మొర వింటాడు? ఎంత చేస్తున్నా మన ప్రార్థన దేవుడు వింటలేదండి. నేను ఎన్నో దినాల నుంచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, ఎన్నో దినాల నుంచి దేవుని దగ్గర గోచాడుతున్నాను, అయినప్పటికీ ఇక్కడ నేను అప్పుల పాలైపోయానే, నా అప్పులు తీరటం లేదు, ఎలాగ నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసిన, ప్రభా నా అప్పులను తీర్చున్నాయన, నా అప్పులన్నీ తీర్చున్నాయన, నా అప్పులన్నీ తీర్చున్నాయని ప్రార్థన చేసినప్పటికీ కూడా అప్పులకి వడ్డీలు పెరుగుతున్నాయి, కానీ నా అప్పు మాత్రం తీరటం లేదే. ప్రార్థన చేయటం అవసరం అంటావా? దేవుడు తీరుస్తాడంటావా అని ఒక అవిశ్వాసం మనలో చేరుతుంది. చాలా దినాల నుంచి నాకు ఉద్యోగం రావటం లేదు అనుకుంటాం. ఉద్యోగం వస్తుంది, వస్తే పోతుంది. పోయినప్పుడు ఉద్యోగం పోయింది కదా, దేవుడు ఉన్నాడంటావా? ఉద్యోగం ఉన్నా లేకపోయినా కానీ దేవుడు నీతో ఉన్నాడు, సంతోషించు. ఉద్యోగం కంటే గొప్పవాడు దేవుడు. ఉద్యోగం పోయింది కదా లబోదివ్వమని ఏడిస్తే ఏం ప్రయోజనం? ఉద్యోగం పోయిందని లబోదివ్వమని ఏడాలా? ఏమన్నా పోతే పోనే, ఉద్యోగం పోనే, ప్రపంచమే తిరగబడిపోని, భూమి ఆకాశాలు కదిలిపోని, సముద్ర అగాధ జలములు ఇంకిపోని, ఏమన్నా కానీ నేను మాత్రం ఏడను, లబోదివ్వమన్నాను. ఎందుకంటే నాతో దేవుడు ఉన్నాడు. నా యథార్థతను బట్టి దేవుడు నన్ను ఏదో ఒక రోజున కనికరిస్తాడు అని మనము విశ్వాసంతో ఉండాలి. కొన్నిసార్లు మన శ్రమలో పడినప్పుడు మనం ఏడుస్తుంటే మన శత్రువు చూసి మనం నవ్వుతాడట. మనం ఏడుస్తుంటే శత్రువులు నవ్వుతారు. వీడు భలేగా అయిందిరా అనుకుంటారు, భలేగా ఏడుస్తున్నారా అనుకుంటాడు. అవును కదా. మనం ఏం చేయాలి? టైంలో మనకి బాధ వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఏడవకూడదండి, నవ్వాలట. దానికి తిరిగి నవ్వాలంట. దేవునికి స్తోత్రం. మనం ఎంత నవ్వుతామో శత్రువుకి అంత కడుపు మండుతుంది. ఆడు మనల్ని నేర్పించాలనుకుంటాడు, మనం ఏం చేయాలి? తిరిగి నవ్వితే వాడు ఏడవటం మొదలెడతాడు.
అవును కదా. యోబు భక్తుడు అంత శ్రమనుంది కూడా యథార్థతను వదిలిపెట్టకుండా దేవునిని మహిమపరుస్తుంటే సాతానుడు అంటున్నాడంటే వీడేంటి కదిలించబట్టలేదు, వీడు అలాగే కూర్చున్నాడేంటి, ఎంత బాధ పెట్టానండి. గాడిదలు వెళ్ళిపోయినాయి, గొర్రెలు వెళ్ళిపోయినాయి, పిల్లలు వెళ్ళిపోయారు, ఒంట్లు వెళ్ళిపోయినాయి, పని వారందరూ చచ్చిపోయారు, అందరినీ కూడా చంపేశాను నేనే. ఆఖరికి ఒళ్ళంతా కూడా కురుపులు పూయించాను, మహాశ్రమలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని యథార్థతను వదిలిపెట్టలేదు, కదిలించబట్టలేదు, కదలట్లేదు, అలాగే ఉన్నాడేంటి అని అనుకుంటుంటే దేవుడు ఆ శాతనుడితో అంటున్నాడట, వాడు నా పైన పునాది వేసుకున్నవాడు. దేవునికి స్తోత్రం. దేవుని పైన పునాది వేసుకున్నవాడు కన్నీళ్ళు పెట్టాడు, ఏడవడండి, ధైర్యంగానే నిలబడతాడు. ఏదొచ్చినా సరే దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఏడ్చుట వల్ల మన సమస్య తీరిపోదు, ఏడవటం వల్ల ఉద్యోగం రాదు, ఏడవటం వల్ల మన అప్పుల బాధలు తీరవు, ఏడవటం వల్ల మనకి పెళ్ళిళ్ళు కోలు, ఏడవటం వల్ల సమస్యలు దూరపరచబడవండి, ఏడవటం వల్ల మన శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోడు, ఏడవటం వల్ల వాడు ఇంకా మన మీదకి వచ్చి పడతాడు, భలేగా ఏడుస్తున్నాడు రీడని ఇంకా ఏడిపించడం కోసం వస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలండి, నవ్వుతూ ఉండాలంట, నవ్వుతూ ఉండాలి. శ్రమలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉండాలట, సంతోష గానములు పాడుతూ ఉండాలి. ఈ పౌలు శీలలు అనే వ్యక్తులు ఇద్దరు కూడా దేవుని సువార్తమానానికి బయలుదేరారు. ఆ దేశంలో కొంతమంది పెద్దలు వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వీళ్ళిద్దరిని తెల్లాదెబ్బకి చంపేయాలనుకున్నారు. రాత్రి ఆ చెరసల్లో కూర్చున్నారు, కాళ్ళకి చేతులు కూడా బొండలు వేశారు, చెక్కలతో తయారు చేసిన బొండలు వేశారు, సంకెళ్ళు వేశారు, అలాగే కూర్చున్నారు. రాత్రి ఖాళీగా కూర్చున్నారండి. శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని పాటలు పాడుతూ దేవుని నామమునకు మహిమ తెస్తూ గణపరుస్తూ ఉంటే అంతటా ఆ రాత్రి భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఆ జైలంతా బద్దలైపోయిందండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు నవ్వుతూ ప్రార్థిస్తే, దేవుని దగ్గర పాటలు పాడి దేవుని నామమును స్తుతిస్తే పాతాళపు పునాదులు సైతం కదిలిపోతాయి, సాతానుడు సైతం పారిపోతాడు. మనల్ని ఎవరైతే ఏడిపించాలనుకున్నాడో వాడే పారిపోతాడు. యోబు భక్తుడు కూడా అలా చేస్తాడు. ఏం చేస్తున్నాడండి, తను తానే దూషించుకుంటున్నాడు, దేవుని దూషించటం లేదండి. బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. భార్య వచ్చిందా, భార్య వచ్చేముందు చచ్చిపోంటుంది, పక్కకు పోయింది, చచ్చితే సావు, ఇంకా నువ్వు అలాగే దేవుడు దేవుడు అంటూ ఉంటాను, నీ బ్రతికంతే, ఎంత కీడు చేసినా ఎంత నష్టం చేసినా దేవుడు 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 అంటావు, నీ బ్రతకంతా అంతే, అంతా పోయినప్పుడు ఇంకేం చేస్తావు భూమి మీద ఉండని తిట్టి అవతలకు పోయింది. తమ పిల్లలు కుమార్తెలు ఎలాగైతే లేరు, తనకు 3 స్నేహితులు అయితే ఉన్నారు, ఆ 3 స్నేహితులు కూడా దూరాన్న కూర్చుని అతని వంక చూస్తూ ఉన్నారు, అతనితో వాదిస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు దేవుడు అంటున్నామని వాళ్ళు కూడా ఇతను దూషిస్తూ ఉన్నారు. కానీ యోబు మాత్రం శ్రమలో ఒక్కడ మాత్రమే దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ శ్రమ కాలంలో నీతో పాటు నీ శ్రమల్లో పాల్పంపులు పొంది ప్రార్థించటానికి నీకు సహకరించకపోవచ్చు మనుషులు, కానీ నీ శ్రమ కాలంలో నువ్వు ఒక్కడమే దేవునితో పోరాడగల శక్తిమంతుడు. పోరాటం నేర్చుకో దేవుని దగ్గర. నీ శ్రమ కాలంలో ఉన్నావని ఏడవకో, ఇబ్బందుల్లో ఉన్నావని ఏడవకో, ఉద్యోగం పోయిందని ఏడవకో, వ్యాపారం పోయిందని ఏడవకో, నీ కుటుంబం నాశనం అయిపోయిందని ఏడవకో, జబ్బు వచ్చిందని ఏడవకో, శ్రమకాలంలో నేను పడిపోయినని లబోదిబోమని అనకు. నీ శ్రమకాలంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి, యోబు అనే దేవుడితో పోరాటం నేర్చుకోవాలి. నీతో ప్రార్థన చేయటానికి ఎవరు రారు. ఈ బిడ్డ శ్రమ తప్పించినైనా, ఈ బిడ్డ రోగాన్ని తప్పించినైనా, ఈ బిడ్డ ధనాన్ని కలగజేయనైనా, ఈ బిడ్డ యొక్క ఆరోగ్యం స్థితిగతులు బాగు చేయనైనా అని నీతో పాటు కూర్చుని ఆ శ్రమ దినాల్లో నీతో పాల్పంపులు పొంది దేవుని దగ్గర కూర్చోడేటి వాడు ఒక్కడు నీతో రాడు. నీ పోరాటం నువ్వే దేవునితో చేయాలి, దేవుని దగ్గర నువ్వే బ్రతిమాలుకోవాలి. యోబుకు ఉన్నట్టు గొప్ప మహాశక్తి ఏంటంటే దేవునితో పోరాడే మహాశక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబుకున్న మహాశక్తి, గొప్ప విశ్వాసం ఏంటంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. నేను ప్రార్థించిన వెంటనే నా ప్రార్థన వింటాడు.
నా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేస్తాడని విశ్వాసముతో ఉంటే అంటాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు. ఇవన్నీ నాకు గడ్డి పురికతో సరి సమానము. దేవుని వల్ల వచ్చే మేలు మాత్రం మనం అనుభవిస్తాము, మరి కీడు అనుభవించమా? అనుభవించాలి వద్దా? కీడు కూడా అనుభవించాలి. మేలు ఎంత చక్కగా మనం అనుభవించామో దేవుడు చేస్తున్న మేలులు, కీడును కూడా అంతే చక్కగా అనుభవించాలి. దేవుడు మేలు చేసినప్పుడు పళ్ళు గిలించుకుంటే చక్కగా ఆహాహా అంటారు నవ్వి, మనం సంతోషంగా స్వీకరించలేదా? డబ్బు ఇచ్చినప్పుడు స్వీకరించలేదా? బంగారం ఇచ్చినప్పుడు స్వీకరించలేదా? సుఖము సంతోషం ఇచ్చినప్పుడు స్వీకరించలేదా? పిల్లలు ఇచ్చినప్పుడు సంతోషించలేదా? సంతోషించినప్పుడు ఎంత సంతోషము. కాళ్ళు ఇచ్చినప్పుడు సంతోషించాము, పొలాలు ఇచ్చినప్పుడు సంతోషించాము, బంధుమిత్రులు ఇచ్చినప్పుడు సంతోషించాము. అందరినీ కూడా దేవుడు మనకు సమకూర్చి పెట్టినప్పుడు మనం దేవునికి స్తోత్రము చెల్లించామా లేదా? దేవునికి స్తోత్రములు. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నీకు శ్రమలు ఇస్తున్నాను, అనుభవించు అన్నప్పుడు మనం ఏం చేయాలి? అదే సంతోషాన్ని మనము కొనసాగించాలి. కాబట్టి నీ పూర్వములో బ్రతికిన బ్రతుకు, నువ్వు కట్టిన బట్ట, తిన్న తిండి మర్చిపోకరా అంటారు. మనం ఎలాగ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నాడు. మన స్థితిగతులు మారిపోయిన దేవుడు మనతో ఉండటం మానేసాడా? చెప్పండి. డబ్బు ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనుకుందామండి. ఆ డబ్బు బాగా ఇచ్చాడు, సంతోషించాం. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నామని గంతులేసి స్తుతిగానములు చెల్లించి దేవునికి మహిమ చెల్లిస్తాం. కానీ లేనప్పుడు కూడా అదే గంతులు వేయాలి కదా, అదేవిధంగా స్తుతించాలి కదా. అప్పుడు దేవుడు లేడని దూషిస్తామా? మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఎల్లప్పుడూ సదాకాలం ఉంటాడు. మర్చిపోకూడదు. నువ్వు లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చేయి విడిచేవాడు కాదు. సదాకాలము తన చేతితో నీ హస్తములు పట్టుకుని నడిపించే దేవుడు, నిన్ను విడవని దేవుడు, జీవము కలిగిన తండ్రి. ఆపదల్లో ఉన్న వదిలిపెట్టేసి తన చేతులు దులుపుకునేవాడు కాదు మనుషుల వలె. ఆయన సదాకాలము తన కృపలో బలపరిచేవాడు, తన రెక్కల చాటును మరుగుపరుచుకునేవాడు. దేవుడు నీతో ఉన్నాడు. అంజూర పొట్టు చెట్లు లేకపోయినా, ద్రాక్ష చెట్లు లేకపోయినా, ఒలువు చెట్లు లేకపోయినా, చేనులోని పైరు చేతికి రాకపోయినా, సాలలోని పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లో గొర్రెలు లేకపోయినా, దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కానీ నేను దేవుని యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషిస్తాను. ఎప్పుడు సంతోషిస్తాను. నాకు అన్నీ ఇస్తేనే కానీ నేను దేవుని స్తుతించనని చెప్పటంలే. నాకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఏది సమకూర్చినా సమకూర్చకపోయినా, నా దేవుడైన యెహోవా యందు నేను సంతోషిస్తాను. ఇది యథార్థత. దేవునికి స్తోత్రం. అవును కదండి? యథార్థత. యథార్థత అంటే నీ దేవుడైన యెహోవాని విడిచిపెట్టకుండా ఉండటమే యథార్థత. నీ దేవుని మాట వినడమే యథార్థత. నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే యథార్థత. నీ దేవునికి ప్రార్థించడమే యథార్థత. శ్రమలు అనుభవించడానికి ఇష్టపడటమే యథార్థత. దేవుని యందు మహా సంతోషంతో ఉండటమే యథార్థత. యథార్థత కలిగి ఉండాలట. యోబు కూడా అలాగే కలిగి ఉన్నాడు. తన యథార్థతను వదిలిపెట్టలేదు. ఎప్పుడు దేవుడు 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 అంటూనున్నాడు. యేసు ప్రభు వారు మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. దూతల సమూహము అవి స్తుతిగానాలు చేస్తున్నప్పుడు, దేవునికి మహిమలు చెల్లిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా మహిమను స్వీకరించారు. రాజాది రాజు, గొప్పవాడు, మహిమగల తండ్రి అని పొగిడారు. ఆయనను చూసి గణపరిచారు. అంతటి మహామహిమలో ఉన్న యేసు ప్రభువారు తండ్రికి మహిమలు చెల్లించాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఆనందించాడు. అటువంటి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ భూమి మీద మనుషుల మధ్య నివాసం చేసి 33.5 సంవత్సరాల ఆఖరి దినాల్లో శ్రమకాలంలో పడిపోయాడు. అప్పుడు నీ కుడిపార్శ్వమున కూర్చున్నాను, నేను చాలా సంతోషించాను, నన్ను ఆనందంగా ఉంచావు, ఇప్పుడు తీసుకొచ్చి నన్ను శ్రమల్లో పాడేస్తావా అని యేసుప్రభువారు దేవుడి మీద తిరగబడ్డాడు అండి. తిరగబడ్డాడు దేవుడి మీద. తిరగబడ్డాడు. ఆ శ్రమలో కూడా ఏం చేశాడండి? ఆయన స్వీకరించాడట, ఆనందించాడు. దేవుడు సంతోషం కలగజేసినప్పుడు, దేవుడు మేలు కలగజేసినప్పుడు అనుభవిస్తాం. కానీ కీడు కలగజేసినప్పుడు అనుభవించలేమా? అది కూడా అనుభవించాలి. అనుభవించినప్పుడు నీ యథార్థత నీ దగ్గర నుంచి పోదండి. లేకపోతే 2 రకాలు, పెడితే పెళ్ళి లేకపోతే దినం, అంతే కదా. ఏం చేస్తాం? కొన్నిసార్లు పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినమంట, అంతే కదా. మరి అటువంటి 2 ద్వారాలు కలిగినటువంటి వారు దేవుని పిల్లలు కాదండి. ఏ విధము చేతనైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఒకే స్థితి కలిగి, తమ పూర్వపు స్థితిగతులు మర్చిపోకుండా యథార్థత కలిగి
దేవుని వెంబడించేవాడు, శ్రమలను అనుభవించేవాడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి.